వేదిక ముందు మన బాలయ్య బాబు గారికి మరియు ప్రెస్ మిత్రులకి, ప్రింట్ మీడియా నుంచి, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చిన మిత్రులకి, మన ఫ్యాన్స్ అందరికీ, మిగతా గెస్ట్లందరికీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్స్ తరఫున మా గ్రీటింగ్స్ అండ్ హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు మనం ఏ స్లైడ్ చూసినా కానీ, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఏ చిన్న స్లైడ్ చూసినా కానీ అది మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చూడాలనిపించే ఒక శక్తి దాగుంది దాంట్లో. అంటే ఇది మేము చెప్తున్నది కాదు, ఐ మీన్ దిస్ ఈస్ ది ఫీలర్స్ అండ్ ఫీలింగ్స్ అందరూ వరల్డ్ వైడ్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నది. సో ఈ చిత్రం బిగిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఈ చిత్రాన్ని మోస్తుందంతా మన ఫ్యాన్స్ అండ్ మన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో దీన్ని ఎంతగా అందరూ ముందుకు తీసుకెళ్తున్నారంటే దానికి ఒక ముఖ్య కారణం, సో ఆ టైటిల్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ గౌతమిపుత్ర శాతకర్ణిగా మన బాలయ్య బాబు గారు, బసవ తారక రామపుత్ర నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేయటం, దానికి నిజంగా జీవం పోసిన ఒక క్యారెక్టర్ గా మనకి కనపడుతుంది అనమాట. అంటే రియల్ గా ఆ రోజుల్లో మన శాతకర్ణిని చూసుంటే ఎవరు చూడలేదు. మనం ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా రేర్ గా అక్కడక్కడ శిల్పాల మీద చెక్కినవి మాత్రమే ఉంటాయి. కానీ చరిత్రలో ఈ సినిమాతోటి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఇలానే ఉంటారు అని బాలయ్య బాబు గారు నిలిచిపోతారు. సో చిత్రం కూడా చాలా బాగా వచ్చింది, అది మీ అందరికి తెలిసిందే. మంచి పాజిటివ్ టాక్ ఉంది. సో ఈ చిత్రాన్ని ఎంతగా ముందుకు తీసుకువెళ్తూ పర్టికులర్లీ ఫ్యాన్స్ అండ్ అంతకంటే మించి ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ తమ్ముడు. సో తాను ఇట్స్ అ గిఫ్ట్ ఫర్ ఎవ్రీబడి టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఫ్యాన్స్ ఇన్ ద లైఫ్ టైమ్. బికాస్ మీరు ఇంత ముందులుండి ప్రతి మొదటి చిత్రం నుంచి 100వ చిత్రం దాకా ఇంత బాగా యాక్టివిటీస్ చేస్తూ, అది పర్టికులర్ గా ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ రూపంలో సమాజ సేవ చేయడం అంటే ఇట్స్ అ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ ఎఫర్ట్స్. సో ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కులమత భేదాలకు అతీతంగా, ఫ్యాన్స్ కి అతీతంగా సొసైటీలో మంచి పనులు చేయడం అనేది చాలా గొప్ప కార్యం. సో అదేవిధంగా మన హీరో గారు మన ఆల్రెడీ ముందుకు నడిపిస్తున్నారు. సో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ రూపంలో కొన్ని వేల మంది పేద ప్రజలకి క్యాన్సర్ రూపంలో వచ్చిన బాధితులందరికీ ఎంతో సహాయపడి ఎంతో మిమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తున్నారు. అదే స్ఫూర్తితో మీరు ఇంకా బాగా ముందుకు వెళ్ళి సో ఇంకా ఎక్కువ సమాజ చేయాలని మేము మా యూనిట్ తరఫున కూడా ఆశిస్తున్నాము. సో దానికి తగిన ఎప్పటికైనా కానీ ఏదైనా రూపంలో మీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మేము తప్పకుండా మా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తరఫు నుంచి తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తామని మీకు ఈ విధంగా మనం చేసుకుంటూ, సో ఈ విధంగా చాలా గొప్ప కార్యాన్ని చేపట్టిన మిత్రులందరికీ, పర్టికులర్లీ ఫ్యాన్స్ కి, ఇదే విధంగా ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా శుభాభినందనలు ఇంకొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్.